సార్ నమస్కారం అండి జేపీ గారు. నమస్తే రమేష్. సార్ మనం గత కొంతకాలంగా మహిళలకి 33% రిజర్వేషన్లు అనే అంశం గురించి మాట్లాడాం. అవును. పార్లమెంట్లో బిల్లు వ్యవహారం కూడా. అయితే తాజాగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మా అంతటా మేమే 2029 ఎన్నికల నుంచి 33% రిజర్వేషన్లు మహిళలకు ఇస్తున్నాం. ఎంపీ సీట్లలో అట్లాగే ఎమ్మెల్యే సీట్లలో 33% మహిళలు ఉంటారు అని చెప్పి ప్రకటించారు. ఇది ఎంత సిగ్నిఫికెంట్ అండి? ఇది చాలా మంచి పరిణామం నా దృష్టిలో. నేను పూర్తిగా అభినందిస్తున్నాను. దేశంలో నాకు తెలిసి అసెంబ్లీ నాకు గుర్తులేదు కానీ లోక్సభలో కేవలం టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఒక్కటే మ్, మూడో వంతు సభ్యులు అంతకంటే ఎక్కువ మంది సభ్యుల్ని మహిళల్ని పెట్టారు, నిలబెట్టారు, గెలిపించారు. అసెంబ్లీ గణాంకాలు మీరు చూస్తే తెలుస్తుంది. నేను ఆఫ్ హ్యాండ్ చెప్పలేకపోతున్నాను. ఇది సరైన పద్ధతి. ఎందుకంటే రెండు కారణాలుగా మీరు చూడండి. మీరు మహిళల రిజర్వేషన్లో సీట్ల కోటా ఇచ్చినట్టయితే ఎస్సీ ఎస్టీ మహిళలు కలిస్తే 50% దాటిపోతుంది. రొటేషన్ అనివార్యం అవుతుంది. మనకు పంచాయతీల్లో మండలాల్లో రొటేషన్ అనుభవం ఉంది. ఏం జరుగుతుంది? పంచపతిలు వస్తున్నారు. ఆ స్థానంలో మగవాళ్ళకి సీటు దక్కకపోతే ఆడవాళ్ళకి కేటాయిస్తే వాళ్ళ కుటుంబాల్లో ఉన్న మహిళల్ని తీసుకొచ్చి వీళ్ళకి మళ్ళీ అవకాశం వచ్చేదాకా వాళ్ళు ఆ సీట్ని అక్కడ భర్తీ రుమాలేసి కూర్చుంటారు. చాలా సందర్భాల్లో పేరుకు మహిళలకి పదం ఉన్నా కూడా అధికారం చలాయించేది వెనకాల ఉన్న మగవాళ్ళు. ఉత్తరాదిన ఒక పదం వాడారు దీనికి, పంచపతీలు అని చెప్పాను. నేను చాలా సందర్భాలు నేను చూశాను గ్రామాల్లో. ఓ గ్రామంలో ఎక్కడికి వెళ్తే ఆ, ఎవరో హడావుడి చేస్తూ కనిపిస్తారు. సర్పంచ్ గారు ఎవరంటే ఎవరో మూలంలో పాపం బిక్కు బిక్కుమంటున్న మహిళను చూపెడతారు. మరి ఈయన ఎవరండి అని చెప్పంటే భర్తసారని చెప్తారు. రెండోది ఏమవుతుంది? మహిళలు నిజంగా కొన్ని సందర్భాల్లో ఒక అద్భుతంగా సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. కానీ రొటేషన్ వల్ల ఇప్పుడు మళ్ళీ జనరల్కి సీట్లో అది ఆ సీట్ జనరల్కి వెళ్ళింది అనుకోండి, ఈసారి మగవాళ్ళు దానికి వదులుతారు. మీకు ఎలా రిజర్వేషన్ ఉంది కదా వదిలేండి అంటారు. దాంతో ఏమవుతుంది? రాజకీయంలో నాయకత్వాన్ని సుస్థిరపరుచుకున్న మంచి ఫలితాలు సాధించినా కూడా నాయకత్వం నిలబడ్డల్లా. అందరూ నేను చూశాను. మున్సిపల్ చైర్పర్సన్ వాళ్ళు అద్భుతంగా చేసిన వాళ్ళు మళ్ళీ అవకాశం లేకుండా పోయినారు. కాబట్టి నిజంగా మహిళ రాజ్యాధికారం కాగితం మీద కానీ వాస్తవానికి రావట్లా. సరైన పద్ధతి మనకి పార్టీలకే స్వేచ్ఛనిచ్చి, అంటే ఓడిపోయే చోట మహిళల్ని పెట్టడం కాకుండా దానికి కొన్ని కొన్ని విధంగా చేస్తే ఇది స్వచ్ఛంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం, పార్టీ నిర్ణయం చేస్తుంది. పార్టీలకి ఓడిపోయే చోట ఓడిపోయే రాష్ట్రాల్లో పెట్టే అవకాశం ఇవ్వకుండా కొన్ని కొన్ని నిబంధనలు పాటించి పార్టీకి స్వేచ్ఛ ఇస్తే ఏమవుతుందంటే సహజ నాయకత్వం పెరుగుతుంది. మన ఓటర్లు మహిళలకు వ్యతిరేకంగా ఓటేట్ల మీరు చూడండి. బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల్లో, ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో మొత్తం దాదాపుగా 25% ఎన్నికవుతున్నారు. మహిళలు 33% ఎన్నికవుతున్నారు. 1952 నుంచి నేను పరిశీలించాను, రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ. అంటే ఓటర్లు మహిళలకు వ్యతిరేకం కాదు, పార్టీలు తగినంత మంది మహిళా నాయకుల్ని పెట్టడంలా ఆ సమస్యని ఓటర్ల సమస్యగా మార్చి నియోజకవర్గ రిజర్వేషన్గా పెట్టాం. అందుకే 1998లో నేను కొంతమంది జాతీయ స్థాయిలో ప్రముఖులతో కలిసి మధు కిష్వార్, యోగేంద్ర యాదవ్, ధీరుభాయ్ సేత్ వీళ్ళతో కలిసి ఒక ప్రత్యామ్నాయ బిల్లు రూపొందించాం. ఇప్పుడు ఇదే పార్టీలకు ఏ రకంగా కేటాయించాలి, ఎందుకు కేటాయించాలని చెప్పని. ఆనాడు స్పీకర్గా ఉన్నటువంటి మన రాష్ట్రానికి చెందినటువంటి బాలయోగ్ గారు, ఆయనతో నేను కూర్చుంటే ఆయన స్వయంగా 800 కాపీలు ఈ బిల్లుని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తాను తీసుకెళ్ళి తన విమానంలో అక్కడ ప్రధానమంత్రి గారికి, మంత్రివర్గ సభ్యులకి, అన్ని పార్టీలకి, అందరు సభ్యులకి పంచి అప్పుడు ఉన్న ప్రతిపాదన, రిజర్వేషన్ రొటేషన్ ప్రతిపాదనని పక్కన పెట్టించారు. కానీ మన దేశంలో ఏంటంటే అసలు గతంలో ఏం జరిగింది, మంచి ప్రత్యామ్నాయం అన్న ఉందా, ఎలా చేస్తే రాజకీయం బాగుపడుతుంది, మళ్ళీ ప్రయత్నం చేస్తే ఆలోచించకుండా గుడ్డెద్దు చేయబడ్డట్టు చేస్తాం. అంచేత మొదట్లో ప్రతిపాదించినటువంటి రిజర్వేషన్ బిల్ని మళ్ళీ మొన్న ఆమోదించారు. అది ఎలాగో రాజ్యాంగంలో ఆమోదమైన అక్కడ తర్వాత ఇబ్బందులు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒకవేళ సీట్ రిజర్వేషన్ కనుక రాజ్యాంగంలో చేసినటువంటి సవరణ అమలు కాకపోయినట్టయితే పార్టీ ముందుకు వచ్చేయడం అనేది చాలా సరైనటువంటిది. నిజంగా మంచి రాజకీయానికి అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి ఈ వాతావరణాన్ని దారితీస్తుంది. ఇది అభినందిస్తున్నాను. అయితే ఏమిటంటే మళ్ళీ పంచపత్రుల్లాగా మీరు బలంగా ఎగ్జాక్ట్లీ ఉన్న అదే పురుషుల అడగబోతున్నాను. కుటుంబాల్లోంచి మహిళల్ని తీసుకొస్తే ఇది మొక్కుబడి అవుతుంది. కాకుండా నిజాయితీగా మహిళా నాయకత్వాన్ని, స్వచ్ఛమైన నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని, సమర్థ నాయకత్వాన్ని మీరు ఎంపిక చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళని అభ్యర్థులుగా పెట్టినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది ఇప్పటికిప్పుడు
మహిళా నాయకత్వం రావాలంటే కూడా కష్టం కదండి. అంటే ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు చూస్తే మీరు ఏ రాజకీయ పార్టీ మీటింగ్ అయినా చూడండి, 99% మగవాళ్ళే ఉంటారు. స్టేజ్ మీద వాళ్ళే ఉంటారు, ఎదురుగా కూర్చున్న వాళ్ళు వాళ్ళే ఉంటారు పొలిటికల్ మీటింగ్స్లో. ఈ నేపథ్యంలో మీరు ఇంతకుముందు ప్రస్తావించినటువంటి ఫినామినన్ ఏదైతే ఉందో అది అంటే ఆల్రెడీ ఐదర్ ఆడవాళ్ళ పేరు మీద మగవాళ్ళు పెత్తనం చేయటం ఎమ్మెల్యేగా ఎంపీగా కానీ, లేకపోతే రాజకీయ కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆల్రెడీ వాళ్ళ ఇళ్లల్లోని మహిళలు మాత్రమే మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది చాలా మందికి భయం అండి. మీరు అన్నది పూర్తిగా వాస్తవం. ఇది విత్తు ముందా చెట్టు ముందా సమస్య. ఒక రకంగా పార్టీ కొత్త తరం సమర్థ నాయకత్వాన్ని మహిళని తీసుకొస్తుందని చెప్పి అనడానికి అది దేనికి చిహ్నం అంటే, అసలు ఆ పార్టీ పార్టీలాగా పనిచేస్తుందా, ప్రైవేట్ ఎస్టేట్ లాగా పనిచేస్తుందా? ఏ పార్టీ అయితే కొత్త రక్తాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తుందో వాళ్ళు కొత్త నాయకత్వాన్ని పెంచగలరు. ఎందుకంటే మహిళల్లో కానీ మగవాళ్ళలో కానీ చాలా మంది సమర్థులైన వాళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు, యువత ఎంతోమంది ఊళ్ళు ఊరుతున్నారు. ఈ 30-40 కోట్ల రూపాయల ఖర్చు, ఈ మహారాజుల రాజ్యము, పారాషూట్లో దింపటం వాళ్ళ కుటుంబాల వాళ్ళని, మరి అధినాయకులకి ఆ, వాళ్ళ కనుసన్నల్లో ఉంటేనే వాళ్ళకి గుర్తింపు ఉండటం, ఇలాంటి పరిస్థితులు మాకెందుకని దూరంగా వెళ్ళిపోతున్నారు. మీరు నిజంగా ఒక రాజకీయ పార్టీలాగా కనుక ప్రవర్తించినట్లయితే సమాజంలో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళని, మంచి పేరు ఉన్న వాళ్ళని మనం తీసుకుందాం అంటే ఎందరో వృత్తుల్లో నైపుణ్యం ఉన్నవాళ్ళు, వ్యాపారంలో నైపుణ్యం ఉన్నవాళ్ళు, విద్యలో నైపుణ్యం ఉన్నవాళ్ళు చాలామంది మహిళలు ఉన్నారు. మగవాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఇప్పుడు మగవాళ్ళు ఏమైనా గొప్పవాళ్ళు తీసుకొస్తున్నారు వీళ్ళు. నిజంగా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఈ మాట కనుక కొంచెం దాన్ని విస్తరిస్తే, మగవాళ్ళని పెట్టేవాళ్ళతో గొప్పవాళ్ళ? మొట్టమొదటి ప్రశ్న ఏంటి, ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు నువ్వు అని చెప్పాలి. ఆ తర్వాత ప్రశ్న నీ కులం ఏంటని చెప్పాలి. మూడో ప్రశ్న నీ కుటుంబం ఏంటని చెప్పాలి. కాబట్టి మనకి కొందరు మంచి నాయకులు వస్తున్నమాట వాస్తవమే, మగవాళ్ళు కూడా. కానీ అందరూ మంచి నాయకులుగా రావట్లే. పార్టీల సంస్కృతి దిగజారింది. అంచేత మహిళల్లో కూడా మీరు ఈ ఎన్ని కోట్లు ఖర్చు పెడతావు ఏమిటి, ఏ కుటుంబం అని చెప్పి కాకుండా, మీ ప్రతిభ ఏమిటి, మీ గతంలో చేసిన సామాజిక సేవ ఏమిటి, మీ వల్ల మంచి నాయకత్వం ఎట్లా వస్తుందని విశ్వసించగలగా దాని మీద మీరు ప్రధానంగా పెట్టినట్టు అందరూ స్థానిక ప్రభుత్వాల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఇచ్చారు కదా. వారిలో కొందరు బాగా చేశారు కదా. మున్సిపాలిటీస్లో కానీ, పంచాయతీల్లో కానీ, లేకపోతే జిల్లా పరిషత్తులో కానీ కొందరు బాగా చేశారు కదా. వాళ్ళ గుర్తింపవచ్చు. అంచేత అది తేలికని నేను అంటల్లా. ఖచ్చితంగా మహిళల్లో కూడా ఇంకో బిడియం ఉంది. చాలా కుటుంబాల్లో మనకెందుకు అని చెప్పి బిడియం ఉన్నప్పుడు వాస్తవం. కానీ మనం కనుక ఈ సమాజంలో మహిళలకు సమానత్వం రావాలి, రాజకీయం తీరు మారాలి, అధికారం అని చెప్పంటే పెత్తందారితనం కాకుండా సేవన్న భావం రావాలి, అందుకు మహిళల భాగస్వామ్యం కావాలని నమ్మినప్పుడు కొంత ప్రయత్నం జరగకుండా ఊరికే కూర్చొని జపం చేస్తే లాభం లేదు. దానికి ఒక మంచి మార్గం. అయితే ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే దీంట్లో ఒక పార్టీనేమో 33% మహిళలకు ఇస్తాము అని కమిట్ అయ్యి ఇస్తే నిజంగా అవతల పార్టీ ఇవ్వకపోతే మళ్ళీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు రేపు ఎన్నికల్లో అని చెప్పి యాక్చువల్గా ఎక్కువ మంది రాజకీయ పార్టీలు అట్లాగే అనుకుంటాయి. అందుకనే వాళ్ళు ప్రకటించడం వల్ల చట్టం వస్తే ఎట్లాగో తప్పదు. కానీ అందుకే ఇందాక మనంతటా మనం చెప్పాను నేను మీకు. పంపించాలంటే ఉన్న ఇబ్బంది ఏంటంటే అవతల పార్టీ 33% ఇవ్వదు. అప్పుడు ఎట్లా పోటీ పడేది అని. అందుకే మరి రమేష్ ఇది ఇందాక నేను చాలా స్పష్టంగా యాక్చువల్గా మీకు ఏపీలో కూడా గణాంకాలు చెప్పాను. సమస్యగా ఉండొచ్చు కదా రేపు. ఇప్పుడు అందుకే గణాంకాలు స్పష్టంగా చెప్పాను. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. మన ఓటర్లు మహిళలకి వ్యతిరేకం కాదు. 1952 నుంచి గణాంకాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఉమ్. మొత్తం అభ్యర్థుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు, గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ కూడా లెక్కేస్తే మొత్తం అభ్యర్థుల్లో 10% ఎన్నుకవుతున్నారు. కానీ మహిళల్లో 17% ఎన్నుకవుతున్నారు. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల్లో మొత్తం లెక్కేస్తే 25% ఎన్నుకవుతున్నారు. మహిళల్లో 33% ఎన్నుకవుతున్నారు. అంటే మహిళలకు వ్యతిరేకంగా ఓటు అన్నదానికి ఆధారాలు లేవు. మన దేశంలో ఇంట్లో మహిళలను ఎట్లా చూసినా కూడా పురుషాధిక్య సమాజంలో, బహిరంగ ప్రపంచంలో, పబ్లిక్ లైఫ్లో, రాజకీయంలో మహిళల్ని తక్కువగా ప్రజలు భావించట్ల, ఓటర్లు భావించట్ల. అంటే స్పష్టంగా ఆధారం ఉంది. కాబట్టి మహిళల పట్ల మహిళల్ని పెడితే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు, నష్టపోతారన్నది వాస్తవంగా నాకు లాభం ఉండొచ్చు. అంటే అట్లాగే సార్, మహిళల పట్ల జనంలో వ్యతిరేకత లేదు, ఓటర్ల వ్యతిరేకత ఉందని కాదు. మగవాళ్ళు గనక రంగంలో ఉంటే వాళ్ళు డబ్బు ఖర్చు పెడతారు, వాళ్ళు మంది మార్పును ఎక్కువ ఉంటుంది వాళ్ళకి అనేవి. అది వాస్తవమే, నేను కాదంటలేదు. అందుకనే నిజంగా ఈ దేశంలో రాజకీయం మారాలంటే మహిళల ప్రాతినిధ్యంతో పాటు ఎన్నికల తీరు మారాలి. అన్నీ ఒకసారి జరగవు కదా. మళ్ళీ విత్తు ముందా చెట్టు ముందా? ఇప్పుడు ఎన్నికల్లో 30 కోట్లు ఖర్చు పెట్టకుండా ఉండే వాతావరణం రావాలని ఇప్పుడు నేను జీవితంతో పోరాడాను దానికోసం చెప్పాను. దానికి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల వ్యవస్థ మార్చకుండా మీకు సాధ్యం కాదు.
మహిళలు వచ్చినా కూడా బహుశా కొంతకాలం పాటు ఈ డబ్బుల ఖర్చు ఉంటుంది. ఇప్పుడు మన తమిళనాడులో విజయ ఎన్నికలో చాలా మేరకు డబ్బుల ప్రభావం లేదు అంటున్నారు. సంతోషం, అది వాస్తవం. అయితే అది నిలిస్తే ఆ పరిస్థితి దేశమంతా రావడానికి, దీర్ఘకాలం రావడానికి చాలా కాలం పడుతుంది. ఈ లోపల పార్టీలు కనుక మనసు పెట్టి ఎన్నికల వ్యవస్థను మారిస్తే డబ్బులు అవసరం లేకుండా గెలిచే అవకాశం ఏర్పాటు చేస్తే మంచిది. కానీ ఈలోగా దానికోసం దీన్ని ఆపక్కర్లేదు. ఎలాగో డబ్బులు తినడానికి అవుతున్నారు కదా, మగవాళ్ళని డబ్బులు తినక కావట్లేదా? మహిళలు కూడా డబ్బులు తినక అవనండి, దురదృష్టమే. కానీ దీనికంటే మెరుగు కదా. సార్, దీని మీద చివరి ప్రశ్న ఏంటంటే, బీజేపీ ఒక బిల్లును ప్రవేశపెట్టింది, కాకపోతే దాన్ని డీలిమిటేషన్ బిల్లుతో లింక్ చేసింది అని చెప్పి ప్రతిపక్షాలు వ్యతిరేకించినాయి ఆ బిల్లుని. సరే, ప్రతిపక్షాలు వ్యతిరేకించినాయి కాబట్టి ఓడిపోయింది అనుకోండి. బీజేపీ తలుచుకుంటే వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళే ఒక పార్టీగా 33% మేము మా పార్టీ అభ్యర్థులు 33% మహిళలే ఉంటారు అని వాళ్ళు అనౌన్స్ చేయొచ్చు. దీని మీద చాలా చేయొచ్చు, మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ చేయొచ్చు పార్టీ బహుశా. చేయొచ్చు బహుశా. బీజేపీకి అవకాశం కూడా ఉంది టీఎంసీ లాగా. ఎందుకంటే కాస్త ఒక పార్టీ లాగా మిగతావన్నీ పక్కన పెట్టి, సిద్ధాంతాలు రాజకీయాలు పక్కన పెట్టండి, ఒక పార్టీ లాగా ప్రవర్తిస్తున్న కొద్ది పార్టీల్లో బీజేపీ ఒకటి. అంటే కొత్త రక్తాన్ని తీసుకురావడం, వాళ్ళ శ్రమను బట్టి, వాళ్ళ నాయకత్వ లక్షణాలను బట్టి వాళ్ళని పెంచటం, పెద్ద ఏ కుటుంబం నుంచి వచ్చావు, ఎంత డబ్బు ఉందని కాకుండా వాళ్ళకి అవకాశాలని ఉన్నత పదవులు ఇవ్వటం ఖచ్చితంగా ఒక ప్రయత్నం చేస్తున్నారు మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి వారికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరియు ఆ నిర్ణయం వారు చేయాలి పార్టీగా. నేను రెండో అనుకుంటున్నాను. నాకు తెలియదు ఏం జరుగుతుందో, మీకు నాకు మన ఊహాగానమే మనకు తెలియదు. ఒకటి, మొన్నటి డిలిమిటేషన్ బిల్లు వీగిపోయినా కూడా విశ్వ ప్రయత్నం చేస్తే 2027 మార్చి ఏప్రిల్ కల్లా మీరు ఈ సెన్సస్ ఇనిషియల్ రిపోర్ట్ రావడం సాధ్యం. ఫైనల్ రిపోర్ట్ రావడానికి ఇంకో 2 సంవత్సరం 2 పడుతుంది. దాని ఆధారంగా పునర్విభజనని ఇవాళ డిజిటల్ టెక్నాలజీ ఉన్న కాలంలో ఏళ్ల తరబడి కాకుండా ఏడాది కాలంలో శరవేగంతో పూర్తి చేయడం సాధ్యం. తేలికని నేను అంటలే, సాధ్యం. అవి చేస్తే బహుశా ఇప్పుడు రాజ్యాంగంలో ఏ సవరణ వచ్చిందో ఒక 3వ వంతు స్థానాల మహిళకి అని చెప్పి అది సాధ్యమవుతుంది. అది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయంగా ఇది కూడా చేయొచ్చు. బహుశా వాళ్ళు ఏమైనా చూస్తున్నారో వ్యూహాత్మకంగా నాకు తెలియదు. ఈ రెండు వారి ముందు ఉన్నాయి. బీజేపీతో పాటు అండి కాంగ్రెస్ పార్టీ కూడా మేము చాలా కమిట్ అయి ఉన్నాం దీనికి. అసలు కొంతమంది అయితే 33% కదా 50% ఇవ్వాలని కూడా మాట్లాడారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళంతటా వాళ్ళు తలుచుకుంటే యాజ్ ఏ పార్టీ 33% ఖచ్చితంగా ఇచ్చేయచ్చు కదా. వాళ్ళు కూడా ఏ ఎందుకంటే ముందుకు ఏ ఏ రావట్లేదు? పార్టీ అయినా చాలా మంచిది. ఏ పార్టీ అయినా కూడా చాలా. అందుకనే అసలు మన ఎదురుగా కళ్ళెదురుగా పరిష్కారం ఉంటే వాళ్ళ తప్పుని ప్రజల మీద భారం నెట్టి, వాళ్ళు అభ్యర్థుల్ని పెంచుకున్న, మహిళని పెంచుకున్న నాయకత్వాన్ని, మహిళలకు సీట్లు ఇవ్వకుండా మనం ఏదో ఓట్లు వేయట్లేదన్న భావంతో విధిగా మహిళలకు ఓటేయాలన్నారు. యాక్చువల్గా మీరు ప్రజాస్వామ్య రీత్యా చూస్తే అది సరైన పద్ధతి కాదు. నేను ఎవరిని ఎంచుకోవాలో స్వేచ్ఛ నాకివ్వాలి, కానీ నువ్వు నిర్ణయిస్తే ఎట్లాగా చట్టం ద్వారా? సరే, అయినా భారతీయ సమాజం చాలా ఉదారమైంది కాబట్టి ఒప్పుకుంటున్నాం మనం. కాబట్టి సమస్య వాళ్ళదైతే మన మీద నెట్టారు. అందుకే ఈ రాజ్యాంగ సవరణ లోపభూయిష్టమైందని మొట్టమొదటి 1998 నుంచి వాదిస్తున్నాను. 30 ఏళ్ల నుంచి నేను వాదిస్తున్నాను. ప్రత్యామ్నాయ బిల్లు తయారు చేశాం, పార్లమెంటు దాకా వెళ్ళింది. అది పెద్ద ఈ దేశంలో లోతైన పరిశీలన, ముందు చూపు లేవు కాబట్టి ఏదో గుడ్డెత్తు చెలబడ్డట్టు చేసేసారు. మంచి మంచి ఏదో కానిచ్చింది, ఏదో రూపంలో మహిళలకు రాని కోరుకుంటున్నాం మనం. అది ఓకే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీని చూసి మరి మిగతా పార్టీలు కూడా ఏమన్నా ముందుకు వస్తాయేమో చూడాలి. ఒకవేళ ముందుకు రాకపోయినా కూడా దాని పరిణామాలు ఎట్లా ఉంటాయో చూడాలి. నేను అనుకోవటం ఖచ్చితంగా లాభమే ఉంటుంది, కానీ నష్టం ఉండదు రాజకీయంగా. మహిళలకు ఇస్తున్నారు కాబట్టి నేను ఓటేననే వాళ్ళు ఉండరు. మహిళలకు ఇస్తున్నారు కాబట్టి ఓటేసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. ఓకే.